అసలు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యలో దూరిన ట్రంప్ ఇప్పుడు అసలు ఏం జరుగుతుంది? ఎట్టి పరిస్థితుల్లో వదలమని చెప్పి ఇజ్రాయెల్ అంటది. అంటే సంధి కుదిరింది, అంతా అయిపోయింది. ఇంకా 19వ తారీఖు కదా, ఎల్లుండే సంతకాలు ట్రంప్ చెప్పే ప్రకారం. నిన్న G7 జరిగినప్పుడు కూడా మోదీతో సహా అందరు అక్కడ ఉన్నారు, అందరూ స్వాగతించారు. కానీ ట్రంప్ అలా చెప్తూ ఉంటే ఇజ్రాయెల్ నెతన్యాహు ఒక పెద్ద ప్రకటన చేశాడు. అసలు మాకు దీనికి ఏం సంబంధం లేదు, మేము ఇరాన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు, ఇరాన్కు అణ్వాయుధం రావడాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో అనుమతించాం. ఇరాన్ ఇప్పటికీ మా దేశాన్ని చాలాసార్లు దెబ్బతీసింది, చాలా నష్టం కలిగించింది. ఇరాన్కు అణ్వాయుధ మీద ఆంక్షలు లేకపోతే మేము ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఆ ఒప్పందంతో మాకు సంబంధమే లేదు. అంటే ఇప్పుడు లెబనాన్ మీద దాడి అన్నది కొనసాగించడమే కాకుండా అదే ఉంది ఇప్పటికీ. లెబనానే ఇంకా కుదరలేదు కదా అంటుంటే అసలు ఇరాన్ను కూడా మేము వదిలిపెట్టాం, మాకు దానికి సంబంధమే లేదు అని ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రకటిస్తోంది. ట్రంప్ ఏమో ఇజ్రాయెల్ను నెతన్యాహును ఏదో తిట్టాడు కాసేపు, కానీ వాళ్ళ మధ్య బంధమేమో దృఢమైంది. ఆయన దాన్ని ఏమి నియంత్రించగలుగుతారు అనే ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. రెండోది JD Vance ఉపాధ్యక్షుడు ఎవరైతే సంప్రదింపుల్లో పాల్గొంటున్నాడో అమెరికా తరఫున, ఆయన కూడా ఒక ప్రకటన చేశాడు, ఎట్టి పరిస్థితుల్లో మేము ఇరాన్ యొక్క అణ్వాయుధాన్ని అనుమతించే ప్రసక్తి లేదు అని. మరి చర్చలేమో ఒక హార్మోజ్ మీదే పరిమితం అయిపోయి మేము అణ్వాయుధాన్ని అనుమతించాము, ఎట్టి పరిహారాలు చెల్లించే ప్రసక్తి లేదని కూడా అంటున్నారు. ఇంకా దేని మీద ఒప్పుకోకపోతే మేమెందుకు దిగి వస్తామన్నది ఇరాన్ వైఖరి. అన్నిటికంటే ఇజ్రాయెల్ను మీరు కంట్రోల్ చేయకుండా ఇజ్రాయెల్ ద్వారా చేయాల్సి కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టుగా ఇజ్రాయెల్ ద్వారా మీరు దౌర్జన్యం అవి చేయించుకుంటూ దురాక్రమణలు, మాతో సంధి అంటే ఉపయోగం ఏముంటుందని ఇరాన్ ప్రశ్న. కాబట్టి ఇప్పుడు ఒక 48 గంటలు ఈ సంతకాలకు ఉన్నప్పటికీ కూడా ప్రపంచం చాలా సందేహాస్పదంగా ఉంది. ఆఖరికి ఎంత సందేహాస్పదంగా ఉందంటే నరేంద్ర మోదీ కూడా, ప్రధానమంత్రి, నిన్న ట్రంప్ను కాసేపు కలుసుకున్నారు, మళ్ళీ చర్చలు జరుపుతారు, ఆయన కూడా పూర్తిగా ఆమోదించలేకపోయారు. చాలా దేశాలు అంతర్జాతీయ న్యాయాన్ని గాలికి వదిలేసి ఇష్టానుసారం వ్యవహరిస్తున్నాయి, నిరాయుధమైన నౌకల మీద దాడి చేస్తున్నాయి, మా నౌక వీళ్ళు కూడా బలైపోయారు అన్నారు. కానీ ట్రంప్ అమెరికాని ఎందుకు విమర్శించలేదు? ట్రంప్ను గురించి కనీసం మాట మాత్రం చెప్పడానికి కూడా మోదీ వెనుకాడుతున్నారు. అక్కడి దాకా వెళ్ళి దాడి చేసిందే అమెరికా వాళ్ళు. 3 భారత నావికులు చనిపోయింది అమెరికా వాళ్ళ దాడిలో. మరి అటువంటిప్పుడు నేరుగా అమెరికాను ప్రస్తావించకుండా ఇంత డొంక తిరుగుడుగా మాట్లాడడం ద్వారా మోదీ ట్రంప్కు లోబడి ఉన్నారు అన్న భావన బలపడుతుందని కాంగ్రెస్ కార్యదర్శి జైరాం రమేష్, ఇంకా చాలామంది వామపక్షాలు అంతకుముందే అంటున్నాయి, అసలు గట్టిగా మాట్లాడరండి ఇదంతా అని. అయితే ఇక్కడ కూడా ఒక ట్విస్ట్ ఉంది. ఈ సమయంలో తెలంగాణ బీజేపీ ఒక ప్రకటన చేసింది, హైదరాబాద్లో అమెరికా కన్సులేట్ ఉన్న రోడ్డుకు ట్రంప్ రోడ్డు అని రేవంత్ రెడ్డి గారు నామకరణం చేస్తున్నారు. ట్రంప్ రోడ్డు ఏంటి స్వామి హైదరాబాద్లో? మేమేమో మా ప్రభుత్వము, మా మోదీ గారు ట్రంప్కు లొంగిపోయాడు అంటారు, మరి మీరేమో ఇక్కడ పెడుతున్నారు. దీనికి రాహుల్ గాంధీ ఏం జవాబు చెప్తాడో చెప్పాలి అని వాళ్ళకు సవాల్ విసిరారు. సో సారాంశం ఏంటంటే అటు ఇటు తిరిగి ట్రంప్ యొక్క ఆధిపత్యం, ట్రంప్ పెత్తనం, ట్రంప్ భూకరింపులు అనేవి మటుకు యథాతథంగా కొనసాగుతున్నట్టే కనిపిస్తుంది. అది కూడా కాకుండా కొంతకాలం కిందట మోదీ వెళ్ళి ఆ ఇటలీలో మెలోనీని కలిసి మెలోడీ చాక్లెట్లు ఇచ్చి ఇదంతా అయింది కదా. ఆ మెలోడీ చాక్లెట్లు తిన్న తర్వాత ఆమె నిన్న పాకిస్తాన్ భలే బాగా చేసిందండి, పాకిస్తాన్ గొప్పగా శాంతి కోసం కృషి చేసిందండి అని పొగిడారు ట్రంప్, మోదీ అక్కడ ఉండగానే. ఇది భారతదేశానికి, తర్వాత దౌత్య పరిశీలకులకు, మోదీ అభిమానులకు మటుకు చాలా చివుక్కు అనిపించే ఒక దీనిలాగా కనిపించింది. సో ఈ 48 అవర్స్లో ఏం జరుగుతుంది? ఇజ్రాయెల్ కావాలని రెచ్చగొట్టే పనులు ఇంకా కొంచెం అదే పనిగా అగ్నికి ఆజ్యం పోసే వ్యవహారం చేస్తుందేమో, ఇరాన్ కూడా తనకు పూర్తి హామీ రాకపోతే తగ్గదేమో లాంటి సందేహాలు ఉన్నాయి. కనీసం హార్మోజ్ అన్న విముక్తి అయితే, ఇప్పటికే ధరలు కొంచెం తగ్గుముఖం పడుతున్నాయి, హార్మోజ్ వరకన్నా రక్షణ లభిస్తే పర్వాలేదు, కొంతలో కొంత మేలు అని చూస్తున్నారు. వీ హ్యావ్ టు వాచ్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. స్టేషన్ టు 9 న్యూస్.